మొదటి ఉద్దేశమేమో మనము ఉన్నత స్థితిలో ఉండాలనేది దేవుని కోరిక, ఊహ, తలంపు, ఆశ. అన్ని విషయాల్లో, ఈ భూమి మీద అక్కడ కూడా అన్ని విషయములలో ప్రియుడా నీవు వర్ధిల్లాలి. అలాగ మనమందరం వర్ధిల్లాలి, దేవుని కోరిక. అయితే అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు కొన్ని బాధలు కూడా మనకు అవసరమై ఉన్నవి. అవి మన వ్యక్తిత్వంలో వర్ధిల్లేటట్టు చేస్తాయి. అర్థమైందా? అంతకు మించి దేవుడికి నీ మీద ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు, నీ మీద ఏం కుట్ర పెట్టుకోవాలా దేవుడు. అర్థమైందా? కుట్ర ఏం పన్నలా, అంత సీన్ లేదు నీకు. ఆయన నువ్వు పన్నమన్నా కుట్ర పెట్టుకునేవాడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా కానీ మనకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి మనల్ని పరీక్షించుకుంటాడు, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాడు. కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని బట్టి మనకు దీన మనసు వచ్చినట్లు బాధలను అనుమతిస్తాడు. ఎందుకంటే మన పిల్లలు కూడా దీన మనసు కలిగి ఉండాలి, మన పిల్లలు కూడా కాస్త కూస్త బాధలు ఉంటే నేర్చుకుంటారని మనం ఎట్లయితే అవకాశం ఇస్తామో అలా ఇస్తాడు. అదే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, అన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునే సమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అయ్యా నా బాధలు నా అగసాట్లు నీకెందుకు అవసరం? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అన్నావు కదా, అసలు నా బాధలు నా అగసాట్లతో నీకేం అవసరం అంటే, నాకు అవసరమే పిచ్చి మొహమా, నీకే అవసరం అని అంటాడు. అవసరం నాది కాదు, నీదే. అవన్నీ నిన్ను దీనునిగా, దీనురాలిగా, వినయ మనస్కురాలిగా చేస్తాయి. ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నతంగా ఉంటావు, ఇక్కడ ఉన్నతంగా ఉంటావు. ఎక్కడుంటావు? అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. ఈ రెండు చోట్ల నువ్వు ఉన్నతంగా ఉండాలి. అందుకే నేను మా అమ్మ మా నాన్న మీద ఎప్పుడు ఫీల్ అవ్వలా. ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని ఇంత అగచాట్ల మారి జీవితంలో పెంచుకొచ్చారు, ఇన్ని కష్టాలు పడ్డాం మేమని అనలా. ఇంకా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఎందుకు? వాళ్ళు చాలా మంచోళ్ళు, ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధులని కాదు. మా ఇంట్లో రోజు తగాదు ఉండేది, కనీసం వారంలో 3 రౌండ్లన్నా ఉండేది మా ఇంట్లో తగాద. దానివల్ల తల్లిదండ్రులు గొడవాడుకుంటే పిల్లల హృదయాలు ఎలా నలుగుతాయో అర్థమైంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో నేను అనుభవించాను. ఏమండి? అవన్నీ నేను ఎదుర్కొన్నందున్న రకరకాలుగా, ఒకటి కాదులే, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకునే టైం వేస్ట్ చేయను. అవన్నీ కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకునేటట్టు, కొన్ని నేను కలిగి ఉండేటట్టు దేవుడు చిన్న ప్రాయం నుంచే నా మీద వర్క్ చేశాడు. ఆయన పని చేశాడు. ఆయన చేసి 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 ఇప్పుడు మిమ్మల్ని ఇలా మీ ముందు ఇలా నిలబెట్టాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. పాడండి. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా.
ఎడనీకున్నా నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో చూపించుటగా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నా పిల్లల్లో ఎవడన్నా ఫోర్స్గా వ్యవహరించాడు అనుకో, నాకు వెంటనే అర్థమైపోయింది వీడు దీనంగా ఉండాల్సిన చోట ఫోర్స్గా ఉన్నాడు. ఏంటంటే అనుభవం లేదు, అనుభవం లేదు కాబట్టి అట్లా ఉన్నాడు. అదే అనుభవం తగిలితే నాలాగా వాడు కూడా దీనుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం అంతా మనలో ఉండాలని కోరుకుంటాడా, కోరుకోడా? పెద్దగా చెప్పండి. అలాంటి వ్యక్తిత్వం వస్తే మనం ఇహమందు పరమందు కూడా ఘనత పొందుతాం. మరి ఇప్పుడు మనం ఘనత పొందాలంటే ఆయన వ్యక్తిత్వ సౌందర్యం మనకు కూడా అవ్వాలి, మనకు కూడా రావాలి. రావాలంటే మామూలుగా వచ్చిద్దా? కోటింగ్ ద్వారానే వచ్చింది. అందరూ చెప్పండి, దేని ద్వారా వచ్చింది? ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న మనం మామూలు మిడివేలమా, మామూలు నడమంత్రం. వాస్తవం మాట్లాడుకుందాం, నడమంత్రం ఉందా లేదా చెప్పండి? మిడివేలం గురేగా లేదా? ఇప్పుడు అవి ఇరిగిపోయినాయా లేవా? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఎంత దీనిలో అయిపోయాం? అలా మనల్ని దీనత్వంలో తీసుకొచ్చింది ఏంటి? అగచాట్లు, కోటింగు, ప్రతికూలతలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలి ఆకాశంలో ఉన్నవాడిని కింద మోకాళ్ళు వేసేటట్టు చేశాడు. పచ్చిగా చెప్పుకోవాలండి, లేకపోతే ఒకనాటి ఊరేగింపులా మనవి కాదు కదా. రైట్. ఈరోజు నువ్వు వెళ్తున్నా వస్తున్నా నలుగురు చూసాయా వందనాలయ్యా అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి తీసుకురావడానికి శ్రమల కొలిమిని వాడాడు. కాల్చబడకపోతే స్వర్ణం, అది మీకు తెలుసు కదా, ఇంకా పాడేదే ఉంది, అంతేనా? మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. కాబట్టి మహానుభావుడు మనల్ని ఆ విధంగా కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో పెట్టి, శ్రమల కొలిమిలో పెట్టి, రకరకాలుగా నలగొట్టి ఈరోజు ఇంత మాత్రం లైన్లోకి తీసుకొచ్చి మనలో ఉన్న పెడసరం, పెడద్రం విరగొట్టి, ఒకప్పుడు విర్రవీగే మన మాటలు, వ్యవహారం అంతా కూడా ఈరోజు దీనంగా మారిపోయేటట్టు చేశాడు. ఒక మాట, ఆనాడు పెడసరంలో మనకు ఘనత వచ్చిందా? ఈ దీనత్వంలో ఘనత వచ్చిందా? అది దిగదు. బాగా అర్థమైంది మీకు అనుభవాలు. దేవునికి స్తోత్రం. పెడగా వ్యవహరించినప్పుడు జనం ఏమన్నారు? మనలో కొంతమంది అసలు వీడు ఎక్కువ కాలం బతకడని కూడా అన్నారు. వీడి ఇంత నడమంతరంగా ఊరేగుతున్నాడు, ఖచ్చితంగా వీడి మధ్యలో చేస్తాడన్నారు. కానీ సావలా మనం బతికే ఉన్నాం. అండ్ అదే నోళ్ళు ఈరోజు ఎంత అద్భుతమైన మార్పు. నిజంగా ఆ బిడ్డను కన్నా తల్లి ధన్యురాలు, ఆ అమ్మాయిని కన్నా తల్లి ధన్యురాలు, అబ్బాయిని కన్నా తల్లి ధన్యురాలు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు దేవుడు. చెక్కాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. మీ అబ్బాయి అమ్మాయి దీనత్వాన్ని నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి సాక్ష్యం కలిగి ఉండాలని నువ్వెట్ట ఆశపడతావో, మీ నాన్నగా మా నాన్నగా మనందరి నాన్నగా ఆయన కూడా అంతే ఆశపడతాడు. అంతేగాని అందరూ కలిసి తిట్టేటట్టు మనం ఉండాలని కోరుకుంటాడా అమ్మా? అస్సలు కోరుకోడు. కాబట్టి మనలో ఆ వ్యక్తిత్వం వచ్చినట్లు, ఆ సౌందర్యం వచ్చినట్లు మనల్ని అలా నలగనిస్తాడు. అలాగని పూర్తిగా బూడిద కానీడు. సెగ తగిలి మనం దీనిలో అయిన తర్వాత, మనం బెండ్ అయిన తర్వాత వాటన్నిటినీ తీసేస్తాడు. ఇది నమ్మాలి, ఇది నిజం, జరిగిద్ది. అది నాకు ఇలా తగులుతున్నాయి అంటే నువ్వు అనుకోవాలి, దేవా నాకే ఎందుకు వస్తున్నాయి నాయన? పగబట్టావే ఏంది తండ్రి?
ఏం చేస్తున్నావు నాయన? ప్రార్థన కూడా ప్రార్థన చేస్తున్నాగా ప్రభువా, ప్రార్థన చేస్తున్నాగా ప్రభువా, అన్నీ చేస్తానే ఉన్నాగా ప్రభా. ఏంది నాయన, నాకు బాధ లేదు నాయన, అసలు ఏంది నాయన అని కాదు అనాల్సింది. ఏమనాలి అంటే, దేవా నాకు ఇదిగో దీనిని అనుమతించావంటే ఇది నాకు అవసరమై ఉన్నది, అనవసరంగా నువ్వు రానియవు నాయన. దీని నుండి నన్ను దీనునిగా చేయాలనుకున్నావో, లేకపోతే నన్ను దిద్దుబాటు చేయాలనుకున్నావో, ఏ చేయాలనుకున్నావో నాకు నేర్పు తండ్రి అని నువ్వు వినయంతో దేవుని ముందు కూర్చుంటే, ఆహా నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారి, నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారుడా, చాలు సంతోషం కలిగించావు నాకు, ఇంక తీసేస్తాలే అని ఎందుకు రప్పించాడో ఆ సంగతి నేర్పి తీసేస్తాడు ఆయన, తీసేస్తాడు. ఏం నువ్వు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్తున్నా మళ్ళీ, దేవుడు నీ మీద పగ కలిగి లేడు, నువ్వంటే ద్వేషం కలిగి లేడు. పిచ్చి ఆలోచనలు చేయొద్దు తమ్ముడా చెల్లెమ్మా. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ. ఏ శ్రమ కలిగినా, ఏ సమస్య కలిగినా, దేవా అనవసరంగా ఇది నా జీవితంలో నువ్వు అనుమతించలేదు, ఏ అవసరంతో దీన్ని రప్పించావో దాని నుండి నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని దేవుడిని అడుగు. ఎప్పుడు నీ ఊహల్లో దేవుని ఊహలను గురించి ఆలోచించు. నీ తలంపుల్లో అసలు దేవుడు నీ ఎడల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని, అంటే అనుకుంటే నా గురించి యేసయ్య ఏమనుకుంటాడు అని రాయి. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా. అంటే అనుకుంటే నా గురించి ఏం తలొస్తాడు, నేను ఎలా ఉండాలని నా ప్రభు ఊహించుకుంటాడు అని, నా ప్రభు యొక్క ఊహలు అనే టైటిల్ పెట్టుకొని కింద రాయి. ఒక్కటైనా నువ్వు నెగిటివ్గా రాస్తావేమో చూసుకో. రాయలేవు, ఎందుకంటే నువ్వు ఘోర పాపిగా ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టునంత ప్రేమించాడు. యేసు నన్ను నన్ను పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఇక మనం ముగింపులోకి వద్దాం. ఎంత మాట అన్నాడండి ఆయన? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. నేనేమన్నా ఉద్ధరిస్తానంటాయి, నేను ఉద్ధరిస్తానా నిన్ను? ఎందుకయ్యా నా కోసం చచ్చిపోయావు యేసయ్యా? యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. స్తోత్రం స్తోత్రం. పాపిని నన్ను ప్రేమించావయ్యా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ బాప్తిస్మం పొందక ముందే నిన్ను ప్రేమించినవాడు ఈరోజు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఆయన రక్తంలో కడగబడి, ఆయన రాజ్య పౌరుడవై, పౌరురాలివై, ఇంత ధన్యకరమైన మెట్టులో ఉండగా ఇప్పుడు ద్వేషిస్తాడు. మొదట